హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. దాదాపు అన్ని పేపర్‌లో 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు. ఆ ఫలితాల సరళి, ఆ ఫలితాల్లో వచ్చిన రిజల్ట్స్‌కి సంబంధించి వార్తలిచ్చారు. ఆ ఫలితాల ప్రభావం 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాలపైన, భవిష్యత్ రాజకీయాలపైన, భవిష్యత్ కూటములపైన ఎట్లా ఉంటదనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండింగ్ జరుగుతుంది. దానికి సంబంధించిన వార్తలను ప్రధానంగా ఇచ్చారు. దాంతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ పైన తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 7 తెచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంటు దాంట్లో విధానం ఆ పాలిసీలో చేంజ్ చేశారు. అంటే గతంలో ఎట్లా ఉండేది ఇప్పటివరకు అంటే కాలేజీ యాజమాన్యాల అకౌంట్‌లో విద్యార్థుల ఫీజును జమ చేసేది. ఇప్పటి నుంచి అట్లా కాదు. విద్యార్థుల అకౌంట్‌లోనే జమ చేస్తాం. కాలేజీలకు వాళ్ళు పే చేసుకుంటారు తర్వాత. కాలేజీ అడ్మిషన్ టైమ్‌లో ఉచితంగా అడ్మిషన్ ఇచ్చే అవకాశం కోల్పోతారు. అడ్మిషన్ పొందే అవకాశం. ఎందుకంటే కాలేజీ అకౌంట్‌లో పట్టలేదు కాబట్టి వాళ్ళేం చేస్తారు, మీరు పేమెంట్ చేసిన తర్వాత సీట్ ఇస్తామంటారు. ఇదొక సంకటమైంది. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి ఇబ్బందికరమైన పరిస్థితి. చదువుకు ఆటంకం, బ్రేక్ పడే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఉద్యమం చేస్తున్నాయి. దానిపైన కోర్టులో కేసుంది. నేను ఆ కేసులో కూడా సుప్రీంకోర్టు కూడా, హైకోర్టు కూడా చెప్పింది చాలా కీలకమైన వ్యాఖ్యలు. విద్యార్థుల అకౌంట్‌లో ఏస్తారు సరే, ఎప్పుడేస్తారు? విద్యార్థుల అకౌంట్‌లో దానికేమన్నా టైమ్ బౌండ్, టైమ్ లిమిట్ ఉందా? మీకు నచ్చినప్పుడు మీ డబ్బు మీకు ఖజానాలో డబ్బులున్నప్పుడు ఏస్తామంటే వాళ్ళు అక్కడ చదువు నడవదు గదా! కాలేజీ ఫీజు చెల్లించలేరు అని జెప్పి సూటిగా అడిగింది. అదొక వార్త ఇచ్చారు. ఇంకోటి రామోజీ రావుకి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు. 'ఆంధ్రజ్యోతి', 'సాక్షి' పేపర్ లాంటి దాంట్లో. మార్గదర్శి చిట్ ఫండ్స్ అనే ఒక సంస్థ పేరుతోని అక్రమాలు జేశారు. ఆ సంస్థ 2,600,00,00,000 ఖాతాదారుల నుంచి వసూలు జేసి దాంట్లో కుంభకోణం చేశారనేది ఒక ఆరోపణతోని కేసు నమోదైంది. ఆ కేసు ఉండవెల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసులేశారు. దానిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ కొట్టివేత పైన కూడా హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసి, సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. దానికి సంబంధించిన ఒక వార్త. ఇవి ఈరోజు ప్రధానంగా వార్తలు ఉన్నాయి. దాంతో పాటు రైతు సమస్యలపైన, విద్యుత్ ఒప్పందాలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పైన సీబీఐ ఎంక్వైరీ చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి లెటర్ రాసే అవకాశాన్ని, దానిపైన చర్చ నిన్న కేబినెట్ మీటింగ్‌లో. ఆ కేబినెట్ మీటింగ్‌లో అది జరిగింది. అప్పుడు రైతులు మొక్కజొన్న, తర్వాత వడ్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతు భరోసా పైన ఏం మాట్లాడలేదు. సాదా బైనామా పైన ఏం మాట్లాడలేదు. ప్రజలు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం ఏం చర్చ జరగాలని కోరుకుంటున్నారో అది తప్ప మిగతాది చర్చిస్తుంది తెలంగాణ కేబినెట్. తెలంగాణలో ఈరోజు రైతాంగం మొక్కజొన్న, వడ్ల కేంద్రాల వద్ద ఫాస్ట్‌గా కొనాలి, ఫాస్ట్‌గా వెహికల్స్ పంపాలి, ఫాస్ట్‌గా కొనుగోలు కేంద్రాల్లో సర్వీస్ అందాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అది మాట్లాడలేదు. రైతు భరోసా మూడో విడత ఎప్పుడిస్తారు అని కోరుకుంటున్నారు. రైతు రుణమాఫీ మిగిలిపోయిన రైతులకు ఎప్పుడు చేస్తారు అని కోరుకుంటున్నారు. ఇవి మాట్లాడలే. ఇవి తప్ప సీబీఐ ఎంక్వైరీలు లేదా రాజకీయాలు ఇవి మాట్లాడారు. ఇది అదొక వార్తగా ఇచ్చారు. ఇక మొత్తానికి మమతా కంచుకోటలో కమలం అంటే పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలుపు. తమిళ జననాయగన్ విజయము. అసెంబ్లీ ఎన్నికల్లో 2 పెను సంచలనాలని చెప్పి ఒక వార్తనిచ్చారు. జంజీ యువత మహిళలు రచించిన విజయాలు. తమిళనాడు అతిపెద్ద పార్టీగా విజయ్ టీవీకే, డీఎంకేకి పరాభవం, అన్నా డీఎంకేకి మూడో స్థానం, ద్రవిడ సిద్ధాంతం స్థానంలోకి ప్రజాకర్షక మంత్రం, బెంగాల్‌లో మమతా బెనర్జీ చిత్తు చేసిన బీజేపీ అని చెప్పి ఒక వార్తనిచ్చారు. టీవీకే పార్టీ 2024 ఫిబ్రవరిలో లాంచ్ చేశారు. అతి తక్కువ టైంలో సినీ నటుడు సేమ్ మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ఎట్లా ఆయనకు కూడా సేమ్ అట్లాంటి క్రేజే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెడితే 2024 కూడా సొంతంగా అధికారంలోకి రాలే. 12 సంవత్సరాల పాటు రాజకీయం చేసినా గానీ ఎక్కడ ఆయన సొంతంగా అసలు పార్టీని నిలబెడదాం గాని పార్టీ అధికారంలోకి తీసుకురావాలన్న ప్రయత్నం ఇప్పటికీ జరగట్లే. 15 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి మనం మద్దతిస్తాం. చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఉండాలి. ఆయన కోసం మనం పని చేయాలి తప్ప మన కోసం పని చేయొద్దు. మన పార్టీ అధికారంలోకి రాదని చాలా క్లియర్‌గా చెప్పేస్తాడు. వారి పార్టీకి, విజయ్ పార్టీకి పోలిక 2 తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. 2014లో పార్టీ పెడితే పవన్ కళ్యాణ్ మా పార్టీ ఎన్నికల్లో పోటీ చేయదని అనౌన్స్ చేసిండు. నాకు తెలిసి భారతదేశంలో ఒక రాజకీయ పార్టీగా రిజిస్టర్ అయిన తర్వాత, రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయము అని ప్రకటించిన నాయకుడు ఆయనే. ఎన్నికల్లో పోటీ చేయడానికే రాజకీయ పార్టీ పెట్టేది. దాని తర్వాత 2019లో కంటెస్ట్ చేసిండు. ఓడిపోయిండు. ఒకటే ఒక సీట్ గెలిచింది. ఆయనతో సహా ఓడిపోయారు. ఒక సీటే వేరే అతను వరప్రసాద్ అని గెలిచిండు. 2024లో మళ్ళీ పొత్తులలో 21 స్థానాలు మాత్రమే పోటీ చేసిండు. ఇది పవన్ కళ్యాణ్ గారి క్రేజు. పవన్ కళ్యాణ్ గారు కూడా స్టారే, సినీ నటుడే. అయినప్పటికీ ఆయన ఎక్కడ సాహసం చేయలే. పవన్
ఫైర్ ఏమైంది అని చెప్పి జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడుకున్నారు. జనసేన పార్టీ పెట్టింది తెలుగుదేశం పార్టీ జెండా మోపియటానికా మాతోనని చెప్పి వారి కార్యకర్తలు మాట్లాడుకునే పరిస్థితి. ఒకవైపు అదే టీవీకేం చూస్తే సింహం సింగిల్‌గానే వస్తది. అది సింగిల్‌గా ఉన్నా గుంపుతో ఉన్నా రాజు రాజే అని చెప్పి విజయ్ కామెంట్స్ ట్రోల్ అయితున్నాయి పెద్ద ఎత్తున. ఎట్ ద సేమ్ టైమ్ జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ పెట్టిండు 2012లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు ఇంకో పార్టీతోని పొత్తుల కోసం అర్రులు జాచలేదు. అది గెలిచినా ఓడినా సింగిల్‌గానే పోటీ చేసిండని అదొక చర్చ. ఇది మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద స్ప్రెడ్ అయింది. ఈ ఎఫెక్టు ఇంకొకటి మార్పు కోరుకుంటే ప్రజలు ఒకవేళ ప్రజలే మార్పు కోరుకోవాలి, ప్రజలే దింపేయాలి అనుకుంటే పెద్ద సమస్య కాదనేది స్పష్టంగా కనపడది బెంగాలు, తమిళనాడు చూస్తే మనకి. 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన మమతా బెనర్జీని ఆమెతో సహా ఓడించి ఇంటికి పంపించేశారు. స్టాలిన్‌తో సహా ఓడించి తమిళనాడులో డీఎంకేని ఓడించారు. రేపు 2 తెలుగు రాష్ట్రాల్లో అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉండి మేము 34 వరకు ఉంటాం అని రేవంత్ రెడ్డి గారు 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అంటాడు. అది రాశిలా ప్రజలు. ప్రజలు మెచ్చాలి, ప్రజలు నెచ్చాలి, ప్రజలు మనసులో ఉండాలి. మనసు గెలవాలి. తప్ప మీరు అధికారం కుర్చీలో కూర్చున్నాం కాబట్టి ఇది పదిలంగా ఉంటది అని చెప్పి అనుకుంటే తప్పు అని చెప్పి స్పష్టంగా కనపడది. వీటన్నిటిని గమనించి రాబోయే ఎన్నికలు, రాబోయే రాజకీయాలు ప్రభావం మారే అవకాశం ఉంది. ఇది ఒక వార్తని ఇచ్చారు. ఇంకోటి విద్యార్థులకు ఎప్పుడు చెల్లిస్తారు? ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పూర్తి వివరాలు తెలపండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. డీబీటీకి మారిన పాత బకాయిల నుంచి తప్పించుకోలేరు. జీవో నంబర్ 7లోని నిబంధనలపై సస్పెన్షన్ కొనసాగుతుంది. విద్యార్థుల నుంచి ఫీజుల వసూలుకు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోబోమని వెల్లడి. తదుపరి విచారణ జూన్ 24 వరకు వాయిదా. ఇందాక మనం మాట్లాడుకున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి విద్యార్థులకిస్తాం, కాలేజీలకు కాదు అంటుండు. కాలేజీలకు బకాయిలు పడరు కాబట్టి కాలేజీలు అడగకుండా ఉండాలంటే విద్యార్థులకు ఇస్తామని ఒక నిబంధన పెడతాం అనుకున్నారు. మరి ఎప్పుడు ఇస్తారు అని కోర్టు అడిగింది. నీకు నచ్చినప్పుడు, మెచ్చినప్పుడు ఇస్తానంటే కుదరదు కదా! వాళ్ళు చదువు సాగాలి కదా! చదువు చెప్పాలి కదా కాలేజీ యాజమాన్యం. అని చెప్పి సూటిగా నిన్న కోర్టు అడిగింది. ఇక దానికి సమాధానం ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే కోర్టు నోటీస్ ఇచ్చింది. సమాధానం ఉండాలంటే ఖజానాలో డబ్బులుండాలి. డబ్బులుంటే కాలేజీ యాజమాన్యాలకు ఇచ్చేటోళ్ళు. ఈ సమస్యే రాకపోవు అసలు. కాలేజీ యాజమాన్యాలు హైకోర్టుకు పోయి మాకు ఫీజులు ఇప్పించండి. హైకోర్టుతోని చెప్పించే పరిస్థితి ప్రభుత్వానికి ఎందుకొస్తది? వీళ్ళు బకాయిలు పెట్టారు. ఆ బకాయిలు పెట్టబట్టి వాళ్ళు కోర్టుకు పోయాడు. కోర్టు ఏం చేసింది? కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకునే అవకాశాన్ని విద్యార్థులకిచ్చింది. విద్యార్థులకిచ్చాక విద్యార్థుల పైన ఒత్తిడి వత్తది కాబట్టి విద్యార్థుల ఖాతాలో మేమేస్తామని ప్రభుత్వం చెప్పింది. నువ్వేసేది ఎప్పుడు? వాళ్ళు చెల్లించేదెప్పుడు? అనేది ఇప్పుడు కోర్టు పాయింట్ ఔట్ చేసింది. ఇది ఒక వార్త అయితే, విద్యుత్తుపై సీబీఐ దర్యాప్తుకు అడుగుతున్నారట. నిన్న తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు విద్యుత్ ఒప్పందాలు, విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల నిర్మాణం పైన సీబీఐ ఎంక్వైరీకి అడుగుతారట. ఇంకోటి రామోజీరావు లేకపోయినా ఆస్తులు జప్తు చేయొచ్చు. వ్యక్తి మరణంతో సంస్థపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగింపు అనేది ఉండవు. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. మార్గదర్శి, కిరణ్‌తో పాటు ఏపీ, తెలంగాణ ఆర్బీఐలకు నోటీసులు. రామోజీరావు లేకపోయినా ఆయన ఆస్తులు అంటే ఆ సంస్థ ఆస్తులను జప్తు చేస్తదని సుప్రీంకోర్టు చాలా క్లియర్‌గా చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పాల్సిన అవసరం సామాన్యుడికి కూడా తెలుసది. ఇప్పుడు ఈనాడు, ఈటీవీ పదే పదే చెప్తా ఉంటారు. విలువలతో కూడిన జర్నలిజం చేస్తాం మేము. విలువలతో కూడిన వ్యాపారాలు చేస్తాం. చాలా విలువలతో నిండిన మనుషులు, వ్యవస్థలు, సంస్థలని చెప్తారు. చిన్న లాజిక్ మర్చిపోయారాళ్ళు. మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టారు. మార్గదర్శి చిట్ ఫండ్‌తోని అక్రమాలు జరిగినాయి. అందులో 2600 కోట్ల రూపాయల ఖాతాదారుల నుంచి సేకరించి వాటిని నిధులను డైవర్ట్ చేశారు. వేరే దానికి వాడారు అనేది ఆరోపణ. దానిపైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ రామోజీరావు గారు ఉన్నప్పటి నుంచే ట్రయల్ నడుస్తుంది. దాని తర్వాత రామోజీరావు గారు మరణం తర్వాత ఏం చేశారంటే, ఈ కిరణ్ వాళ్ళ కొడుకు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఏశారు. ఆయన లేడు కాబట్టి ఇక తీసేయండి కేసు అని చెప్పి. రామోజీరావు చనిపోయారు అని డెత్ సర్టిఫికేట్ పెట్టి క్వాష్ చేయండి అన్నారు. హైకోర్టు కొట్టేసింది. దానిపైన సుప్రీంకోర్టుకి ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పీల్‌కి పోయిండు. అట్టెట్లా కొట్టేస్తారు? ఇది వ్యక్తి కోసం పెట్టిన కేసు కాదు. వ్యవస్థలో జరిగిన లోపాలు, మార్గదర్శి చిట్ ఫండ్ అనే సంస్థ చేసిన అక్రమాలపైన పెట్టిన కేసు అని చెప్తే సుప్రీంకోర్టు విన్నది. రామోజీరావు చనిపోయినంత మాత్రంలో సంస్థ ఉంది. సంస్థ రన్నింగ్‌లో ఉంది. సంస్థలో జరిగిన అక్రమాలు పోవు. సంస్థలో జరిగిన కుంభకోణం పోదు. సంస్థ పేరుతో నష్టపోయిన ఖాతాదారుల నష్టం ఎవడు పూడ్చేది కాదు. కాబట్టి రామోజీరావు చనిపోయిండు కాబట్టి కేసు తీసేయాలంటే అట్లా తీసేయటానికి ఉండదు. ఒకవేళ మీరు కేసే తీసేయాలనుకుంటే మార్గదర్శి ఆస్తులను మొత్తాన్ని అమ్మేసి అటాచ్ చేసి ఖాతాదారులకు పంపిణీ చేయండి. అప్పుడు కేసు క్లోజ్. ఇది కదా కంటెన్షన్ ఏంది? మార్గదర్శి ఖాతాదారులు జరిగిన నష్టం, కష్టానికి సంబంధించిన సమస్య. అది తొలగలేదు కదా! రామోజీరావు చనిపోయినంత మాత్రంలో ఈళ్ళ కష్టాలు పోతాయా? ఈళ్ళ జరిగిన నష్టం పోద్దా? పోదు కదా! ఆ నష్టాన్ని పూడ్చాలంటే ఏం చేయాలా? సంస్థకు సంబంధించిన ఆస్తులను అమ్మాల. చిన్న లాజిక్కు వీళ్ళు విలువలతో కూడిన వ్యవహారం చేస్తారంటారు. ఈ విలువలతో కూడిన చేస్తే సంస్థ ఉంది కదా!
అంటే సంస్థ ఉండాలి. ఆ సంస్థను వాడుకోవాలి. సంస్థను అనుభవించాలి. సంస్థ ఆస్తుల్ని మళ్ళా ఆయన కొడుకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు తినాలి. కానీ కేసులు రామోజీరావు గారు చనిపోయిండు కాబట్టి మూసేయాలి. ఇదేనా విలువ? దీని విలువలతో కూడిన జర్నలిజం, విలువలతో కూడిన రాజకీయం అంటారా? అది విలువలతో కూడిన వ్యాపారం అంటారా? కాబట్టి ఇది ఒక వార్తని రామోజీరావు లేకపోయినా ఆస్తుల్ని జప్తు చేయొచ్చని సుప్రీంకోర్టు చిన్న సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యతోనైనా వాళ్ళకి జ్ఞానోదయం కావాల. మనం ఏం చేస్తున్నాం? ప్రజలు మన గురించి ఏమనుకుంటారని. ఇంకా మరి దిగజారి దానికి ఇంక మళ్ళా కౌంటర్‌లు ఏయకుండా దాంట్లో కన్విన్స్ చేసి ఆ కోర్ట్‌కి ఏదైనా చెప్పేసి మేము పంపిణీ చేస్తాం. అవసరమైతే వాళ్ళకి నష్టం జరిగిందని పూడుస్తాం అని చెబితే బాగుంటది. రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. రైట్. ఇది కూడా అన్ని 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు వ్యవహారం. ఇంకోటి ఫీజులు ఎప్పుడు చెల్లిస్తారు? ప్రభుత్వానికి జడ్జి ప్రశ్న. విద్యార్థుల ఖాతాల జమ జీవో అమలు నిలిపేత. విద్యార్థుల ఉత్తర్వుల పొడిగింపు కౌంటర్ దాఖలకు హైకోర్టు. విద్యార్థుల ఖాతాల్లోకి మేము ఫీజులు జమ చేస్తామని జీవో నంబర్ 7 చేశారు. దాన్ని నిలుపుదల చేసింది. ఎప్పుడు అనేది రాయాలి అందులో. ప్రతి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్‌లో ఇస్తారా? మధ్యలో ఇస్తారా? లాస్ట్‌లో ఇస్తారా? ఒకవేళ టైమ్ బౌండ్ మిస్ అయితే ఏంటి? ఇది కాదా పెట్టాల్సింది. ఆ కంటెంప్ట్ ఎవరు ఫేస్ చేస్తారు? అడ్మిషన్ తీసుకునే సందర్భంలోనే అడ్మిషన్‌కి విద్యార్థి ఎళ్తుండు కాలేజీ దగ్గర కంటే ఆళ్ళ అకౌంట్‌లో డబ్బులు పడాల. అది కరెక్ట్ ఉంటది. అసలు ఆ సౌలతే ఉంటే కాలేజీలోళ్ళ అకౌంట్‌లో ఏసేటోళ్ళు. అది లేకనే ఈ తిప్పలని. ఏదో ఒక రకంగా దాని నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనే స్కీమ్‌ని మొత్తానికే తీసేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుందనిపిస్తుంది. 'రైట్. 2 చోట్ల విజయ్ విక్టరీ. డ్రైవర్ కుమారుడు శబరినాథన్ ఘన విజయం సాధించిండు. 30 ఏళ్ళు ఆయన దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నట విజయ్ డ్రైవర్ కుమారుడికి శబరినాథన్ అని ఒక టికెట్ అసెంబ్లీ టికెట్ ఇస్తే 27,000 మెజారిటీతోని గెలిచిండు. ఆ 27,000 మెజారిటీతోని గెలిస్తే ఎమోషన్ అయ్యి కళ్ళ నీళ్లు పెడితే కంటి నీళ్లు తుడిచినాడు. దానికి సంబంధించిన ఒక ఫోటో ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తమిళనాడులో గాని, పశ్చిమ బెంగాల్‌లో చాలా సామాన్యులకు టికెట్ ఇచ్చారు. ఆర్జీవికర్ ఆసుపత్రిలో అత్యాచార బాధితురాలు కుటుంబ సభ్యులకి అంటే వాళ్ళ తల్లికే ఇచ్చారు. ఒక డాక్టర్ అత్యాచారం చేయబడి హత్య చేయబడ్డది. వాళ్ళ తల్లిని బీజేపీ పార్టీలోకి తీసుకొని ఆమెకి టికెట్ ఇస్తే ఆమె కూడా భారీ మెజారిటీతోనే గెలిచింది. తర్వాత ఇక్కడ విజయ్ కారు డ్రైవరు కొడుకు గెలిచిండు. ఇట్లాంటి కొంతమంది ఇళ్లల్లో పనులు చేసే మహిళలను కూడా పెట్టారు, గెలిచారు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి విషయాలు. మళ్లీ తప్పిన ఎగ్జిట్ పోల్స్ ఫీల్డ్‌లో ఓటర్ నాడి పట్టడంలో విఫలము. తమిళనాడులో నిజమైన నిజమైన యాక్సిస్ మై ఇండియా అంచనా ఒక్క యాక్సిస్ మై ఇండియా అనే సంస్థ మాత్రమే చెప్పింది విజయ్ గెలుస్తది. వాళ్ళు నాడిని పట్టుకోగలరు. మిగతా అన్ని ఫెయిల్ అయినాయి ఎగ్జిట్ పోల్స్. ఎగ్జిట్ పోల్స్ అప్పుడప్పుడు తప్పుతున్నాయి. మళ్ళీ తప్పినాయట. ఎందుకంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో విజయ్ గెలిచే అవకాశం లేదని ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి. స్టాలిన్ గెలుపు ఖాయమైందన్నట్టు ఇచ్చినాయి. ఈ స్టాలిన్ గెలుపు తప్ప ఇంకొకటి లేదు. ఎన్‌డీఏ కూటమి లేదు. ఇటు విజయ్ గెలుపు లేదని చెప్పి ఇచ్చారు. నిన్నటి పేపర్‌లో ఇదే ఆంధ్రప్రభ పేపర్‌తో సహా అయిపోయింది. స్టాలిన్ ఖాయము. పశ్చిమ బెంగాల్ అటు ఇటుగా ఉంది 50, 50 ఛాన్సు. అస్సాం ఖాయము ఎన్‌డీఏకి. పుదుచ్చేరి ఎన్‌డీఏకి ఖాయము. కేరళ యూడీఎఫ్‌కి అని క్లారిటీ ఇచ్చారు. కానీ దాంట్లో తప్పింది ఇక్కడ తమిళనాడులో టీవీకే విజయం సాధించింది. ఒకే ఒక ఎగ్జిట్ పోల్ సంస్థ యాక్సిస్ మై ఇండియా చెప్పింది. అది నిజమైంది. జోష్‌లో రేవంత్ టీమట కేరళలో యూడీఎఫ్ గెలిపే కారణం ప్రచారము, రాజకీయ విమర్శల్లో ఆయన స్టైలే వేరు. జాతీయ నేతగా సీఎంకు తొలి విజయం అని చెప్పి ఒక వార్తని నిన్నటి నుంచి మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే రేవంత్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి జాతీయ నాయకుడు అయిపోయిండు. రేవంత్ రెడ్డి వల్లనే కేరళలో గెలిచిందని. ఇప్పుడు కేరళలో రేవంత్ రెడ్డి వల్ల గెలిచింది. కేరళలో గెలిచింది మాట వాస్తవం యూడీఎఫ్. అంటే రేవంత్ రెడ్డి వల్ల గెలిస్తే ప్రియాంక గాంధీ వల్ల, రాహుల్ గాంధీ వల్ల గెలవలేదా? వాళ్ళు లేరా ఇగ? మరి రేపు ఏఐసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితడా? మరి ఒక విజయం సాధిస్తే మరి ఫెయిల్ అయినప్పుడు మహారాష్ట్రలో కూడా ప్రచారం చేసిండు. ఇదే రేవంత్ రెడ్డి గారు. ఓడిపోయింది. మరి ఇదే రేవంత్ రెడ్డిని తీసుకుపోయి దేశం అంతా తిప్పితే పోయేది కదా! అస్సాంలో, పశ్చిమ బెంగాల్‌లో, తమిళనాడులో కూడా తిప్పితే అన్ని చోట్ల గెలిచేది కదా! కాంగ్రెస్ పార్టీ అయిపోవుగా. నిజంగానే రేవంత్ రెడ్డి స్టార్ అయితే, రేవంత్ రెడ్డికి అంత ఇమేజ్ ఉంటే, ఒక కేరళలో ఎందుకు గెలవాలి? 5 రాష్ట్రాల్లో జరిగినాయి పుదుచ్చేరితో సహా. ఈ 5 తిప్పితే 5 గెలిచేది కదా! బెంగాల్‌లో ఎన్‌డీఏ ఎందుకు గెలిచేది బీజేపీ? అస్సాంలో ఎందుకు గెలిచేది? తమిళనాడులో టీవీకే ఎందుకు గెలిచేది? ఇవన్నీ గెలుపు
అవకాశం ఉండి రేవంత్ రెడ్డి మీ చేతిలో ఉన్నాక తీసిపోయి తిప్పితే అయిపోయేదిగా. తెలంగాణ ప్రజలు కూడా ఓకే అనేటోళ్ళే. సరే తీసుకుపోండి మా మా ముఖ్యమంత్రిని ఒక 10 రోజులు ఏం కాదులే మీ పార్టీ గెలుస్తదంటే. ఇది నిన్నటి నుంచి రేవంత్ రెడ్డి అభిమానులు, రేవంత్ రెడ్డికి సంబంధించిన గ్రూపు పెద్ద ఎత్తున ప్రచారం అయిపోయింది. రేవంత్ రెడ్డి చాలా పెద్ద నాయకుడాయనని. రైట్. వెలుగు పేపర్ చూద్దాం. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై సీబీఐ విచారణ, అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉండటంతో కేబినెట్ నిర్ణయం అని చెప్పి ఈ నెలాఖరు నుంచి సవరించిన భూముల విలువలు అమల్లోకి. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐలు, పాలిటెక్నిక్లు. వరి, మొక్కజొన్న పంటల పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని నిర్ణయం. ఎప్పుడు? వరి, మొక్కజొన్న పంటలు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలి. చివరి గింజ వరకు కొనటం. ఈ ప్రకటనలకే ఉంటున్నాయి. ఆడ పనికి ఆటలే. పేపర్‌లో ప్రకటనలు చివరి గింజ వరకు కొంటాం అని అంటారు. ఎప్పుడు కొనేది చివరి గింజ వరకు? ఆగస్ట్‌లో కొంటారా? సెప్టెంబర్‌లోనా? వానొచ్చి మొత్తం వరదలో కొట్టకపోయిన తర్వాత. అక్కడ సంచులు లేక, లారీలు లేక, కాటాయిస్టులు లేక, ట్రక్ షీట్ రాసేటోళ్ళు లేక, గోదాములు లేక, ముప్పు తిప్పలు పడుతుంటే ఎర్రటి అగ్గిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలో రైతు ఎక్కడికెళ్ళాలో తెలియక ఆందోళన పడుతుంటే, మీరు ఏసీ రూమ్‌లో కూర్చొని చివరి గింజ వరకు కొంటాం, మొత్తం కొనాలి. మేము పిలిపిచ్చినము. ఏంది నువ్వు పిలిపిచ్చేది? ఎవడు పట్టించుకుంటాడు మీ పిలుపుని అక్కడ? ఏమన్నా అడ్మినిస్ట్రేషన్ ఉందా? పరిపాలన ఉందా? గాలికి వదిలేశారని రైతులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు ఇక్కడ కాకుండా ఏసీ రూమ్‌లో హైదరాబాద్‌లో కూర్చొని మాట్లాడకుండా ఫీల్డ్‌కి పోండి. కల్లాల దగ్గర పోండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు తలా ఒక కల్లం దగ్గర పోయి కల్లంలో ఉన్న రైతుల సమస్య ఏదో తెలుసుకొని అక్కడికే లారీ పిలిపించి ఎక్కిచ్చే కార్యక్రమం చేయండి పంటని. రైట్. ఇగో పానీహటిలో గెలిచిన ఆర్జీకర్ బాధితురాలి తల్లి ఏమని? ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వైద్యురాలి తల్లి రత్నా దేబ్నాథ్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఘన విజయం సాధించారు. పానీహట్ పానీహట్టి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన ఆమె ఇప్పటికే అక్కడ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి తీర్థంకర్ ఘోష్‌పై భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా రత్నా దేబ్నాథ్ మాట్లాడుతూ, నా కుమార్తె కోసం, అలాగే టీఎంసీ ప్రభుత్వంలో భద్రత లేని మహిళల కోసం నేను ఎన్నికల్లో పోటీ చేశాను. నా బిడ్డ మరణానికి మమతా బెనర్జీ, ఆమె పార్టీ నాయకులే బాధ్యులు. నేను ఓట్ల కోసం వెళ్ళినప్పుడు ప్రజలు నన్ను సాదరంగా ఆహ్వానించారు. మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. నేను నా కూతుర్లా డాక్టర్‌ని కాకపోవచ్చు, కానీ ప్రజాప్రతినిధిగా ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా భద్రత, అవినీతి అంశాలు ప్రధాన అంశాలుగా జరిగిన ఎన్నికల్లో రత్నా దేబ్నాథ్ విజయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార టీఎంసీ పార్టీ కంచుకోటగా భావించే పానీహటిలో ఆమె గెలుపు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. వాస్తవమే. ఆర్జీవికర్ ఆసుపత్రి ఘటన ఈరోజు మమతా బెనర్జీ పీఠాలు కదలటానికి, ఆమె పతనానికి ఒక కారణమైంది. ఆమె పతనం పునాదికి ఒక రాయి ఆర్జీవికర్ ఆసుపత్రి ఘటన. ఆ ఘటనలో బాధితురాలైన బాధితురాలి తల్లి ఈరోజు బీజేపీ తరఫున కంటెస్ట్ చేసి భారీ మెజార్టీతో గెలిచింది.